గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామం పేరిట మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము కొన్ని విశేషమైనటువంటి సంగతులను మీ దృష్టికి తీసుకుని రావాలని నేను ఇష్టపడుతున్నాను. కనుక నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఎంతవరకు వాస్తవమో భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆలోచన చేసి అందులో ఉన్న సారాన్ని గ్రహించాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులను మనం ఆలోచన చేస్తే రెండు రకాలుగా ఈ మనుషులు కనబడుతున్నారు. మొదటిది, దేవుడు ఉన్నాడు అని చెప్పేవారైతే, రెండవ రకం దేవుడు లేడు అని చెప్పేవారు కూడా అక్కడక్కడ ఉన్నారు. ఇక దేవుడు ఉన్నాడు అని చెప్పే వాళ్ళని గురించి ఆలోచన చేస్తే, ఉన్నాడు అనే వాళ్ళు దాదాపు 95% మనం అనుకుంటే ప్రపంచంలో, మిగిలిన వారు దేవుడు లేడని విశ్వసిస్తున్నారు. వారిని గురించి ప్రక్కకు పెడితే, దేవుడు ఉన్నాడు అన్నటువంటి వారికి దేవుడు ఎంతవరకు అర్థమయ్యాడు అని మనం ఆలోచన చేస్తే, వారిలో కూడా ఎన్నో రకాల అభిప్రాయాలు, సిద్ధాంతాలు మనకు కనబడుతున్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటివి ఏంటంటే మతాలలో ప్రాధాన్యంగా చెప్పుకోవడానికి ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి పాపులేషన్, అనగా ఏ మతాన్ని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారని మనం ఆలోచన చేస్తే, ఎక్కువ మంది ప్రపంచ ప్రజలలో క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్టుగా మనకు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ముస్లిం అనగా ఇస్లాం మతము ఎక్కువ జనాభాను కలిగి ఆ మతాన్ని అనుసరించే వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత హైందవ మతం, దానిని అనుసరించేవారు మూడవ స్థానంలో ఉన్నట్టుగా చరిత్ర ఆధారాలను బట్టి మనం చెప్పగలం. ఇవి ప్రధానమైనటువంటి మతాలుగా ప్రపంచంలో ఈరోజు మనకు కనపడుతున్నాయి. అయితే ఈ మతాలలో వ్రాయబడినటువంటి సంగతులను మనం పరిశీలన చేస్తే, ఏ మతము అనుసరించే వారి గ్రంథము దేవుడు రాసిన గ్రంథము, లేక దేవుని ఆత్మచేత, దేవుని జ్ఞానం చేత రాయబడినటువంటి గ్రంథం అన్నటువంటిది మనం గ్రహించగలమో, ఆ గ్రంథాలను మనం మనం చదివి గ్రహించవలసినటువంటి అవసరత ప్రతి మనిషికి ఉంది. దేనిని మనిషి తొందరగా నమ్మకూడదు. మనిషి అనగా ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి, తెలివి కలిగిన వాడు, సృష్టిలో ఉన్న సకల జీవరాశిలో ఒక శ్రేష్టమైనటువంటి స్థానాన్ని పొందినవాడు కనుక, మనము ఏది పడితే దాన్ని నమ్మడము, ఎవరు ఏది చెప్తే అది నమ్మడం అన్నటువంటిది చెయ్యకూడదని మొదట తెలుసుకోవాలి. మరి విశేషంగా ఏ మనిషి తన మెదడులో నుండి, తన మేధస్సులో నుండి పుట్టినటువంటి విషయాలను చెప్పినప్పుడు వెంటనే వాటిని మనం అంగీకరించడానికి వీలు కాదు. ఎందుకంటే అతను కూడా మనలాగా పుట్టినవాడు కనుక, అతడు మనకంటే విశేషమైన సంగతులను చెప్పగలడని నమ్మడం మన వివేకం అవుతుంది.
కనుక మనలాగా పుట్టిన మనిషి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు అది ఎంతవరకు సత్యమో, ఎంతవరకు వాస్తవమో అని మనం ఆలోచించవలసిన అవసరత, పరిశీలించవలసిన అవసరత ఎంతైనా మనిషికి ఉన్నది. కనుక తొందరపడి ఎవరి మాటలను వెంటనే నమ్మి ఒక నిర్ణయానికి మనం రాకూడదు. ఇది మొట్టమొదట మనం గ్రహించాలి. ఇకపోతే ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి గ్రంథాలలో మొదటిది ద బైబిల్ అని చెప్పక తప్పదు. ఇది మొదటి స్థానాన్ని పొందడానికి గల కారణాలు ఏంటని ఒక్కసారి ఆలోచన చేస్తే, దీనిలో రాయబడినటువంటి ఆ మాటలు, అందులో వ్రాయబడినటువంటి లేఖనాలు, ఆ స్క్రిప్చర్స్, అవి చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో కూడుకున్నవి, భౌగోళికమైనటువంటి ఆధారాలతో కూడుకున్నవి, తర్వాత ఖగోళ సంబంధమైనటువంటి ఆధారాలతో కూడుకున్నవి. అంత మాత్రమే కాదు, మానసిక శాస్త్రాలను అధిగమించేటటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానంతో, తత్వజ్ఞానంతో కూడుకున్నది. శాస్త్రవేత్తలను సహితం ప్రభావితం చేసి, శాస్త్రవేత్తలకు అందనంత ఎత్తులో మహాజ్ఞానాన్ని మనం చూడగలమన్నటువంటి విషయాన్ని అనుభవజ్ఞులైన వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి మనం గ్రహించగలం. అయితే ఒక మంచి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటంటే, ఈ సృష్టిని చూసినప్పుడు, మనం ఈ సృష్టిని పరిశీలించినప్పుడు, ఈ సృష్టి మనిషి వలన పుట్టినది కాదని ఖచ్చితంగా మనం చెప్పగలం. అదేవిధంగా మానవ జన్మను గురించి మనం ఆలోచన చేస్తే, తల్లి గర్భంలో మనిషి శరీర నిర్మాణం అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేయగలిగితే, అది కూడా మనుషుల వలన కలిగినది కాదని చెప్పక తప్పదు. ఏ మనిషి అయినా ఒప్పుకోక తప్పదు. కనుక మరి ఈ సృష్టిని కానీ, ఈ సృష్టిలో ఉన్నటువంటి మనిషిని కానీ ఎవరు చేసి ఉండొచ్చు అని ఆలోచన చేస్తే, మనిషికి అతీతమైన శక్తి ఒకటి ఉంది. అది మాత్రమే చేసి ఉంటుందని మనము ఒప్పుకోక తప్పదు. అందుకోసమే మనుషులలో మేధావులైన వాళ్ళు ఏమంటున్నారంటే, ఖచ్చితంగా ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన వల్లనే ఈ సృష్టి పుట్టింది, ఆయన వల్లనే మనం పుట్టాము, ఆయన వల్లనే మనం బ్రతుకుతున్నామని మంచి మనస్సు కలిగిన వాళ్ళు, విఘ్నులైన వాళ్ళు జనరల్గా మాట్లాడే మాటలు మనం వింటున్నాం. అయితే ఈ సృష్టికర్త ఎవరై ఉంటారు? ఆయనకు మనకు సంబంధం ఏమై ఉంటుంది? ఆయనకు మనకున్న సంబంధం ఏదో దగ్గరి సంబంధమై ఉండటం వల్లనే మనుషులకు ఈ సృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆయన ఇచ్చాడు అని మనం సాధారణంగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే సకల కోటి జీవరాశిలో మానవ జన్మ శ్రేష్టమైనది, ఉత్తమమైనది, సర్వోత్తమమైనటువంటిది. మనుషుల కంటే మిగిలిన జీవరాశులన్నీ తక్కువగానే కనపడతాయి. మరి విశేషంగా మనుషులు ఆలోచన చేసేటటువంటి విధానం చూసారా? మానవ మేధస్సు చూసారా? చాలా గొప్పగా ఉంటుంది. ఏ జీవరాశికి అలాంటి మేధస్సు లేదు. మరొక విషయం, ఈ సృష్టిలో ఉన్న ఏ జీవరాశికి మాట్లాడేటటువంటి శక్తి లేదు. కేవలం మనిషి మాత్రమే ఈ విశ్వంలో, ఈ భూమి మీద మాట్లాడగలిగే శక్తి కలిగిన వాడు. అంటే ఈ సృష్టికర్తకు మనిషికి ఏదో దగ్గరి సంబంధం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే,
ఈ సృష్టి పైన మనిషి అధికారిగా, రాజుగా, ఏలికగా కనపడుతున్నాడు. అవునో కాదో ఒక్కసారి మీరు పరిశీలించండి. నీకంటే గొప్పవారు ఈ సృష్టిలో ఎవరు లేనట్టుగా కనపడుతుంది. ప్రతి జంతువు నీకు లోబడుతుంది, ప్రతి పక్షి నీకు లోబడుతుంది, ప్రతి మత్స్యము నీకు లోబడుతుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి మనిషికి లోబడుతుందంటే ఎవరు ఆ జీవరాశిని నీకు లోబరిచారో ఒక్కసారి ఆలోచన చెయ్యి. నువ్వెవరో ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఎవరైతే నీకు ఇంత గొప్ప స్థానాన్ని నీకు ఇవ్వగలరో ఆ సృష్టికర్త నీకేమవుతాడో ఒక్కసారి ఆలోచించి. ఏదో దగ్గరి సంబంధం ఉన్నట్టుగా కనపడుతుంది కదా, దగ్గరి సంబంధం ఉంది మనకి. అయితే ఆ దేవుడెవరు, ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదా? ఇంత జ్ఞానాన్ని సంపాదించిన మనం ప్రకృతిని చూసి ఎన్నో నేర్చుకున్నాము, ఎన్నో శాస్త్రాలను రాసుకున్నాము, పరిశోధించి పరిశీలించి ప్రతి క్షణము నేటికి రీసెర్చ్ పేరట ఎన్నో శాస్త్రాలు పుడుతూనే ఉన్నాయి రోజు రోజుకి. మరి ఇంత జ్ఞానాన్ని మనము సంపాదించుకున్న తర్వాత వీటన్నిటికీ మూలము ఎవరు? నాకు మూలం ఎవరు? నాకింత తెలివి, ఇంత జ్ఞానం, ఇంత ఆలోచన శక్తి, మాట్లాడే శక్తి ఇచ్చాడంటే ఆయనను గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస, ఆసక్తి ప్రతి మనిషిలో కలగాలి. కానీ నేటి ప్రపంచ ప్రజల్లో అలాంటి ఆసక్తి సరిగా లేదని చెప్పక తప్పదు. కేవలం 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకడానికి, అనగా సుఖంగా బ్రతకడానికి మనిషి ఆలోచన కలిగి ఉన్నాడే తప్ప, మన కళ్ళెదుట ఉన్న ఒక పశువు పుడుతుంది, బ్రతుకుతుంది, మన కళ్ళెదుటనే చనిపోతుంది. మరి పశువు కంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠమైనటువంటి మనము అదే పశువులాగా మనం పుట్టడము, మనం బ్రతకడము, మనం చావడం అనేది జరిగితే వాటికి మనకు తేడా ఏముంది? ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ప్రతి మనిషి ఆలోచించాలి. నీ ఆలోచనకు, నీ మెదడుకు పదును పెడితే తప్ప ఇలాంటి రహస్యాలను ఛేదించలేవు. ఈరోజు నుంచైనా ఇలాంటి ఆలోచనలు చేసి నేనెవరు, హూ యామ్ ఐ, హూ ఈజ్ గాడ్, దేవుడెవరు, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ అస్, ఇవన్నీ మనం తెలుసుకోకపోతే మన జన్మకు సార్థకత చేకూర్చుకోలేము. మన జన్మ పరమార్థం తెలియకపోతే మన బ్రతుకు వ్యర్థమైపోతుంది. ఇదిగో ఇప్పుడు చెప్పాను కదా, ఒక పశువు లాగా మనం పుట్టి, ఒక పశువులాగా బ్రతికి, ఒక పశువులాగా చస్తామే తప్ప నీ గొప్పతనం ఏముండదు. కనుక ఈ సృష్టిలో ఇంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన జన్మను కలిగినటువంటి మానవ జాతి ఈ సృష్టికర్తను గురించి తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను. దయచేసి ఈరోజు నుంచైనా మీరు ఆ దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని పొందగలుగుటకు ఆలోచన చేస్తారని నేను నమ్ముతున్నాను. అయితే నేను పరిశోధించినటువంటి గ్రంథాన్ని గురించి ఈ సందర్భంలో తెలియచేయాలని అనుకుంటున్నాను. దీనికి ముందుగా ఒక్క మాట చెప్పి ఆ పరిచయాన్ని మీకు వివరిస్తాను. ఇంత కష్టపడి తన పెట్టుబడి ఎంత పెట్టి మనిషికి అతీతమైన శక్తి వీటన్నిటినీ చేసింది అంటే ఏ కారణం లేకుండానే ఈ కార్యక్రమం అంతా జరిగిందా అని ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ సృష్టి కలగడానికి కారణం ఖచ్చితంగా ఉంటుంది అని
ఈ మానవ జన్మ ఈ భూమి మీద కలగడానికి కారణం ఖచ్చితంగా ఉంటుందని ప్రతి మనిషి మొదట తెలుసుకోవాలి. ఏ కారణం లేకుండా మనిషి ఏ ఒక్క వస్తువును కూడా చేయడు. ఒక వస్తువు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారవుతుందంటే అది మనుషులకు ప్రయోజనకరమైనటువంటి ఏదో ఒక పని నిమిత్తము ఆ వస్తువు తయారవుతుంది తప్ప వ్యర్థంగా ఏ మ్యానుఫ్యాక్చరర్ ఏ వస్తువును చేయడు. ఇది మనం గ్రహించాలి. ఒక మనిషి చేసేటటువంటి వస్తువుకే ఒక కారణం ఉన్నప్పుడు దేవుడు చేసిన ఈ సృష్టిలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి మనిషికి ఏదో కారణం ఉందని మనం ఒప్పుకోక తప్పదు. మనమంతా కారణ జన్ములము. కాకపోతే ఆ కారణం ఏంటో ఎవరు మనకు చెప్పకపోవటం వలన ఇంతవరకు మన జన్మకు పరమార్థాన్ని తెలుసుకోలేకుండానే ఒక చీకటిలోనే మనం బ్రతుకుతున్నాము. ఆ కారణం, మానవ జన్మకు కారణం ఏంటో ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త అనగా మనము పిలుస్తున్నటువంటి దేవుడు అన్న ఆయన తన్ను గురించి కానీ మనల్ని గురించి కానీ ఈ సృష్టిని గురించి కానీ చెప్పకుండానే ఉంటాడా? ఎంతో కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి ఈ విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త అయిన దేవుడు తనను గురించి కానీ మనుషులను గురించి కానీ ఈ సృష్టిని గురించి కానీ చెప్పకుండానే ఉంటాడా? ఒక్కసారి ఆలోచించేయండి. తప్పకుండా చెప్పి తీరుతాడు. చెప్పకుండా ఉండడానికి వీలు కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనం మార్కెట్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ కావచ్చు, మరి ఏ వస్తువైనా కావచ్చు. ఆ కొన్న తర్వాత ఆ బాక్స్లో ఆ వస్తువుతో పాటు ఒక బుక్లెట్ను మనకు మ్యానుఫ్యాక్చరరు దాంతో పెట్టి ప్యాక్ చేసి మనకిస్తాడు షోరూంలో నుంచి, లేదంటే మార్కెట్లో నుంచి. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఒక చిన్న బుక్ మనకు కనపడుతుంది, బుక్లెట్. దాన్ని మాన్యువల్ అంటారు. దాంట్లో ఏం రాయబడి ఉంటుందంటే ఆ వస్తువును మనం ఎలా ఆపరేట్ చేయాలి, హౌ టు యూజ్ అన్నటువంటిది ఉంటుంది. దాంట్లో డూస్ అండ్ డోంట్స్, ఏమి చేయాలి ఏమి చేయకూడదు ప్రధానంగా మెన్షన్ చేస్తాడు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నేము అండ్ ఇన్స్ట్రక్షన్స్, హౌ టు యూజ్ అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అందులో పొందుపరిచి దీన్ని ఎలా వాడాలి ఎలా వాడకూడదు అన్నటువంటి విషయాలన్నింటినీ దాంట్లో పొందుపరిచి పెట్టి ఉంటాడు. మనం దాన్ని చదివిన తర్వాతనే ఆ ఇన్స్ట్రుమెంట్ను, ఆ డివైస్ను ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మనం ఆపరేట్ చేసేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. అలా చేస్తాం. ఇదొక క్రమం. ఇది ఎంత వాస్తవమో, ఈ సృష్టి ఒక దేవుని ప్రమేయం వలన మనం వచ్చిందని అనుకుంటే, మ్యానుఫ్యాక్చరర్ దేవుడు అనుకుంటే, ఈ సృష్టిలో అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రోడక్ట్ ఏంటంటే మనిషి. ఈ మనిషి కోసమే ఈ సృష్టి ఉన్నట్టుగా మనం సాధారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనిషి నిమిత్తమే ఈ సృష్టి అంతా ప్రతిక్షణం సేవ చేస్తుంది. ఈ ప్రకృతిని ఒక్కసారి మనమందరం పరిశీలన చేస్తే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనిషి కోసమే బ్రతుకుతుంది, మనిషికి సేవ చేస్తుంది, మనిషికి బానిసగా బ్రతుకుతుంది. సదా మీ సేవలోనే నేను అని చెప్పకనే చెబుతుంది. అవునో కాదో ఒకసారి మీరు
మనసు పెట్టి ఆలోచన చేయండి. ఈ సృష్టి నీకు సేవకురాలు అయితే నువ్వు ఎవరై ఉంటావో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదో సృష్టికర్తకు మనకు దగ్గరగా అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఆ సృష్టికర్త ఎవరో, ఆయన రాసిన పుస్తకము ఏటో, ఈ భూమి మీద రాయబడిన గ్రంథాలను నువ్వు పరిశీలించాలి తప్పకుండా. నీ తండ్రి, నీ దేవుడు నీ దేవుడు నీ తండ్రిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కనుక నీవు తప్పకుండా ఆ దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచ మానవాళికి దేవుడు తనను గూర్చి తెలియచేయటానికి, తన జ్ఞానాన్ని తెలియచేయటానికి ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఈ భూమి మీద మనుషులకు అనుగ్రహించాడు. అదే నేను తెలుసుకుని పరిశీలించి 30 సంవత్సరాలుగా చదివి తెలుసుకున్న అద్భుతమైనటువంటి జ్ఞాన గ్రంథం ది బైబిల్. ప్రపంచ ప్రజలలో అత్యధికంగా విశ్వసిస్తున్న గ్రంథం, నమ్ముతున్న గ్రంథం, అనుసరించబడుతున్నటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని మించిన గ్రంథము లేదని చెప్పడానికి ఏ సందేహం నాకు లేదు. ఒకవేళ అంత గొప్ప గ్రంథమా ఇది అని మీరు అనుకోగలిగితే, ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ రీడ్ అండ్ స్టడీ ద బైబిల్. ఒక్కసారైనా ఈ గ్రంథాన్ని మీరు చదివి తీరాల్సిందే. ఏ గ్రంథం కూడా ఈ గ్రంథాన్ని పోలినటువంటిది లేదు. ఇది మనుషుల చేత రాయబడినటువంటి గ్రంథమే కానీ వారి మానవ మేధస్సుతో, వారి ఆలోచనతో, వారి ఊహలతో, వారి కల్పితాలతో రాయబడిన గ్రంథం కాదని ఇందులో రాయబడింది. ఒకసారి ఈ గ్రంథంలో రాయబడిన ఆ మాటను చదివి నేను ముగిస్తాను. దీన్ని దేవుని గ్రంథము అని ఇందులో వ్రాయబడిన ఒక మాటను చూపిస్తాను. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము, పాత నిబంధనలో యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనము. ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట చదువుతున్నాను నేను. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఎవరి గ్రంథం అంటే ఇది? యెహోవా గ్రంథం అని ఇదే గ్రంథంలో రాయబడింది. సరే, ఈ మాట రాయబడి ఉందంటే ఎంత అథెంటికేషన్ ఉండాలని మీరు ఆలోచన చేయండి. ఇలాంటి మాట ఏ గ్రంథాలలోనైనా ఎవరైనా చూశారా? ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దేవుడు మనుషులకు భయపడేవాడు కాదు. దేవుడు మాయగాడు కాదు. అలాగ మాయగాడుగా ఉండేవాడిని దేవుడు అన్నారు. దేవుడు మహాశక్తి సంపన్నుడు. ఆయన్ను గూర్చి ఆయన ధైర్యంగా చెప్పుకోగలడు. ఆయన తను చేసిన ప్రతి ఒక్కదానిని వివరంగా అర్థమయ్యే రీతిగా మనకు చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఇంత కష్టపడిన తర్వాత నోరు మూసుకొని కూర్చుంటే ఎలాగా? ఆయన గురించి మనకు చెప్పకపోతే మనకు ఎలా అర్థమవుతుంది? ఆయన గురించిన జ్ఞాన గ్రంథము ఈ భూమి మీద మనకు రాయబడి ఉండకపోతే మనకు ఎలా అర్థమవుతాడు ఆయన? ఆ జ్ఞాన గ్రంథము చదవకపోబట్టే కదా, ఆ జ్ఞాన గ్రంథం ఏదో తెలియకపోబట్టే కదా ఈరోజు దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నటువంటి ప్రతి మనిషి రకరకాలుగా వివిధ విశ్వాసాలతో వివిధ రకాలుగా దేవుణ్ణి అపార్థం చేసుకుని బ్రతుకుతున్నారు. అలాంటి దుస్థితి పోవాలంటే ఆయన రాయించిన గ్రంథంను మనం గుర్తించాలి. ఆ గ్రంథమును మనం పఠించాలి.
అందులో రాయబడినటువంటి సత్యాలన్నిటిని మనం కూలంకుషంగా ఆలోచన చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా అనగా ఉన్నవాడు, ఆయన దేవుడు. మనలాంటి శరీరం ఆయనకు లేదు. ఆయన గూర్చి రాసిన సంగతులు ఆయన గ్రంథంలోనే చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని గురించి ఏమని రాయబడిందో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో, కొత్త నిబంధనలో యోహాను సువార్త అని ఉంది. 4వ అధ్యాయము 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నాడు. దేవుడంటే శరీరం కాదు, దేవుడంటే ఆత్మ. ఆత్మ అనగా మహాశక్తి స్వరూపం. అది మానవ మేధస్సుకు అందనంత ఎత్తులో మనిషికి కనపడకుండా అదృశ్య స్వరూపిగా ఉన్నటువంటి మహాశక్తి స్వరూపం అది ఆయన. కనుక ఆయన మనం చూడలేము. ఆయన కలిగించినటువంటి సృష్టిలో ఒక సూర్యుని చూడలేని మనము సూర్యుని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రకాశమానమైనటువంటి నక్షత్రాలు ఇవి ఖగోళంలో ఉన్నాయి. భూమి మీద నుండి ఆయన కలిగించిన ఒక సూర్యునే చూడలేని నువ్వు ఆయనను చూడాలని అనుకోవడం అవివేకం, అజ్ఞానం. కనుక దేవుణ్ణి చూడాలని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు చూసేంత చిన్నవాడు కాదు. ఆయన మహాశక్తి స్వరూపము. ఆయన గురించి ఏముందో తెలుసా మీకు? ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవని ఒక భక్తుడు మాట్లాడుతుంటే, నిజంగా మాటలు వింటుంటే నిజంగా దేవుని చూడాలన్న ఆలోచన విరమించుకోక తప్పదు. ఆకాశ మహాకాశములు, మనం చూస్తున్న ఆకాశము మహాకాశములు ఉన్నాయి. అవి కూడా ఈ దేవుణ్ణి పట్టలేవు. అంత గొప్ప స్వరూపం అది. అలాంటి గొప్ప వ్యక్తి రాసిన గ్రంథమే, ఆయన రాయించిన గ్రంథమే ది బైబిల్. యెహోవా గ్రంథమును పరిశీలించి తెలుసుకొనుడి. అలాగే దేవుని గ్రంథమైన బైబిల్లో ఎజ్రా గ్రంథం అని ఉంది. 7వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. దేవుడు రాయించిన గ్రంథాన్ని గురించి మీకు పరిచయం చేస్తున్నాను. ఇలాంటి గ్రంథం ఎక్కడైనా ఎప్పుడైనా మీరు చదివారా అని ప్రశ్నిస్తున్నాను. ఇంత గొప్ప గ్రంథాన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా చూచారా అని అడుగుతున్నాను. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా ఏం చేశాడంట? యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి. ఏ ధర్మశాస్త్రం అంటే ఎవరిదట ఇది? యెహోవాది. యెహోవా అనగా ఉన్నవాడు అని చెప్పాను కదా. ఉన్నవాడు దేవుడు. దేవుని ధర్మశాస్త్రమును పరిశోధించాడంటే ఎజ్రా. దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాను. నేను కూడా అలాగే దృఢ నిశ్చయం చేసుకున్నాను, ఒకనాడు ఎజ్రా చేసుకున్నట్టుగా. ఆయన ధర్మశాస్త్రమైన ఈ జ్ఞాన గ్రంథమైన బైబిల్ను 30 సంవత్సరాలు చదివాను, ధ్యానం చేశాను, పరిశీలన చేశాను, పరిశోధన చేశాను. మానవ మేధస్సుకు అందనంత ఎత్తులో ఆత్మ జ్ఞానంతో నింపబడినటువంటి చరిత్రాత్మకమైన ఆధారాలతో, భౌగోళికమైన ఆధారాలతో, అద్భుతమైన మనస్తత్వ శాస్త్రంతో నింపబడినటువంటి మహాజ్ఞాన గ్రంథమే ది బైబిల్. ఈ గ్రంథాన్ని తప్పు అని చెప్పే మనిషి ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఎందుకంటే ఇది మానవ
అతీతమైనటువంటి జ్ఞాన గ్రంథం. ఈ గ్రంథం ఎలా రాయబడిందో ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన పత్రిక, రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూశారా, ఎంత అద్భుతమైన గ్రంథం అండి ఇది. ఇలాంటి స్వచ్ఛమైనటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానంతో రాయబడిన గ్రంథము ఈ భూమిపైన ఎక్కడైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా ఆలోచన చేయండి. నేను నమ్మినది మీరు నమ్మాలని అనుకోవద్దు. అది ఎంతవరకు సత్యమో, ఎంతవరకు వాస్తవాలు అందులో ఉన్నాయో మీరు ఆలోచన చేసి పరిశీలించి చదివి ఒక నిర్ణయానికి రండి. బలవంతంగా దేవుని నమ్మవలసిన అవసరత ఎవ్వరికీ లేదండి. ముందు చెప్పాను కదా, దేవుడు అంటే మాయగాడు కాదు, మనుషులకు భయపడేటోడు కాదు, మానవాతీతమైన శక్తి అది. మహాజ్ఞానవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వోన్నతుడు, ఆది అంతము లేనివాడు, అమరుడైనటువంటి వాడు, అమరత్వం కలిగిన వాడు. ఆయనను గురించి ఒక్కసారి చూద్దామా? ఇప్పుడు ఉన్నారు కదా, ఎలా రాయబడిందంటే దేవుని గ్రంథము మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు ఏ ప్రవచనము. అంటే దేవుని గ్రంథంలో రాయబడిన ఏ మాట కూడా మనిషి ఊహను బట్టి కానీ, ఇచ్చిన బట్టి, కోరికను బట్టి కానీ పుట్టినటువంటిది కాదు ఇది. మిగిలిన గ్రంథాలన్నీ మనుష్య మెదడు నుండి పుట్టినవి, మనుష్య ఇచ్చను బట్టి, మనుష్య ఊహను బట్టి పుట్టినటువంటివని మీరు గ్రహించగలరు కూడా చదివితే. అది మానవ మెదడు నుండి పుట్టినవని ఏ గ్రంథాన్ని చదివినా మీరు గ్రహించగలరు. ఈ గ్రంథాన్ని మాత్రమే ఇది దేవుని వలన, దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలకబడినటువంటి మాటలని ఈ గ్రంథాన్ని చదివినప్పుడు మాత్రమే మీకు అనిపిస్తుంది. ఇప్పటికీ ఈ గ్రంథంలో రాయబడిన ఎన్నో దేశాలు సజీవ సాక్ష్యాలుగా ఈ భూమి మీద ఉన్నాయంటే ఎంత అద్భుతమైనటువంటి జ్ఞాన గ్రంథమో మీరు బైబిల్ను బట్టి ఆలోచన చేయండి. కనుక ఈ గ్రంథము మనుష్యుల ఆలోచనతో పుట్టినది కాదు, దేవుని ఆత్మచేత భక్తులైన వారు ప్రేరేపింపబడి, సుమారు 42 మంది భక్తులు, సుమారు 1600 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయా ప్రాంతాలలో, ఆయా వృత్తులు కలిగి, ఆయా కాలాలలో ఎంతోమంది రాసినప్పటికీ ఒకరు రాసిన విషయం మరొకరు రాసిన విషయానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది తప్ప ఏ విధమైనటువంటి తేడా ఆ మాటల్లో మనకు కనపడదు. ఎందుకంటే అది వారి మనస్సు నుంచి వచ్చినది కాదు, దేవుని మూలముగా పలకబడినది కనుక దేవుని జ్ఞానం ఎవరు ఎప్పుడు ఎక్కడ రాసినా ఆ మాటల్లో సత్యం ఉంటుంది, అందులో వాస్తవాలు ఉంటాయి. తప్పకుండా ప్రతి మనిషి ఒప్పుకొని తీరవలసినటువంటి పచ్చి నిజాలు ఉంటాయి. మరి ఇంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని మనకు గిఫ్ట్గా మనుషులందరికీ ఇచ్చిన ఆయనను గురించి ఒకసారి చదువుకుందామా? ఆ దేవుడు ఎలా ఉంటాడో ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి పత్రిక. ఒకసారి దేవుడు అంటే ఎలా ఉంటుందో మీరు ఈ జ్ఞాన గ్రంథంలో అనగా దేవుని గ్రంథంలో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి.
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. విన్నారా? ఇలాంటి మాటలు ఎక్కడైనా చదివారా? ఆయనకు రాస్తున్నటువంటి ఆ భక్తునికి ఎలా తెలుసండి దేవుడు అంటే ఇలా ఉంటాడని? ఆయనకు తెలియదండి. నీకు నాకు ఆయనలాగా పుట్టిన మనకు కూడా ఏం తెలియదు, మనలాగా పుట్టిన ఆయనకు కూడా ఏం తెలియదు. మరి ఎవరు చెబుతున్నారు ఆయనకి? ఇంతవరకు చెప్పాను కదా, దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడే చెప్తున్నాడు. ఒక విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మరొకసారి ఇప్పుడు చదివిన విషయాన్ని చదివి ముందుకెళ్దాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడే ఉన్నాడు. దేవుడంట ఎవడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడట. ఆయన మాత్రమే వసిస్తున్నాడంట. ఇంకెవరు ఆయన దగ్గర లేరు, ఉండలేరు. అమరత్వము కలిగిన వాడై ఉన్నాడట. ఆయన మొదటి స్థితి చెప్తున్నాడు. ఆయన ఉనికిని గురించి పరిచయం చేసుకుంటున్నాడు మనకి. సమీపింపరాని తేజస్సులో నేను ఉంటున్నాను, ఎవడును సమీపింపలేడు నా దగ్గరికి, అంత తేజస్సు కలిగిన వాడిని. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగి ఉన్నాడు. అమరత్వము గలవాడై, అమరత్వం అంటే మరణం లేనివాడు, నశించనివాడు, ఆది అంతము లేనివాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు అతీతుడు. దేవుడు అంటే తెలుసా మీకు? చాలామందికి దేవుని గురించిన జ్ఞానం లేదు కదా. పిచ్చి పిచ్చిగా ఏటేటో మాట్లాడతారు. ఎవడు ఏది మాట్లాడినా వాని బుర్రలో నుండి వచ్చేది కనుక ఎవని మాట నమ్మకండి. దేవుడు చెప్పాడు, దేవుడు రాయించాడు, ఆయన గ్రంథాన్ని ఆయన్నే రాయించుకున్నాడు. ఆయన రాయించిన గ్రంథం మాత్రమే చదివితే తప్ప నువ్వు దేవుని యొద్దకు చేరలేవు, దేవుణ్ణి అర్థం చేసుకోలేవు. ఇక ఎవరిని అనుసరించినా వాడు నిన్ను మోసం చేస్తాడు, దారి మళ్ళిస్తాడు. వాడే సాతాను. ఈ భూమి మీద ఎంత గొప్పడైనా పర్లేదు, ఈ గ్రంథాన్ని పరిచయం చేయకుండా ఏ గ్రంథాన్ని నీకు పరిచయం చేసిన వాడే దొంగ, వాడే దుష్టుడు, వాడు దేవునికి విరోధి అని మొదట తెలుసుకోవాలి. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6-16 కిందేమంటున్నాడు? మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఇంతవరకు చెప్పాను కదా. ఆయన కలిగించినటువంటి సూర్యుడినే చూడలేని మనం ఆయన్ను చూడాలని అనుకోవడం వివేకం, అజ్ఞానం. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, చూడనేరడు కూడా. ఎంత అద్భుతమైన జ్ఞాన గ్రంథం అందండి! ఎంత అద్భుతమైన జ్ఞాన గ్రంథం! ఎంత అద్భుతంగా తనను గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. నేనంటే ఏంటో తెలుసా నాన్న నీకు అంటున్నాడు. కనుక మనుషుల మేధస్సుకు అందనంత ఎత్తులో ఆత్మజ్ఞానం చేత, స్పిరిచువల్ సైన్స్ ఇది. మనిషికి కేవలం న్యాచురల్ సైన్సే తెలుసు. ఇట్ ఈస్ అబౌవ్ ద న్యాచురల్ సైన్స్, దట్ ఈస్ స్పిరిచువల్ సైన్స్. మ్యాన్ కెనాట్ సే. దేవుడు మాత్రమే చెప్పగలడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూద్దాం. దేవుని గ్రంథం ఏ విధంగా రాయబడిందో, ఎలాంటి మాటలు రాయబడ్డావో చూడండి దేవుని గ్రంథంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 13 వచనాలు, 11 నుండి 13 వరకు చూద్దాం. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. దేవుడు అంటున్నాడు, ఒక మనిషిని సంగతులు ఆ మనిషి ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను అంటే నిజమే కదా. ఎవరికి తెలియదు.
నీ మనస్సులో ఉండేది నీకు తప్ప ఎవరికి తెలియదు. తర్వాత దేవునికి మాత్రమే. ఓకేనా? అలాగే ఇది ఎంత వాస్తవమో, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అర్థమవుతుందా? దేవుని సంగతులు తెలియాలంటే ఎవరికి తెలియాలి? మనిషికి తెలుస్తాయా? అసలు మన ఎదుటిన్న మనిషి గురించే ఆయన మనస్సులో ఏముందో మనకు తెలియదు. మరి దేవుని గురించి నీకెప్పుడు తెలుస్తుంది? దేవుని గురించి నీకెప్పుడు అర్థమవుతుంది? నెవర్ ఎవర్. కనుక ఎప్పుడైనా ఒక మనిషిని నువ్వు అడగొద్దు, దేవుని గురించి చెప్పండి ప్లీజ్ అని. ఒక మామూలు మనిషిని అడగద్దు. ఇదిగో ఇలాంటి జ్ఞాన గ్రంథాన్ని 30 సంవత్సరాలుగా ధ్యానించి పరిశీలించిన వ్యక్తిగా నేను చెప్పగలుగుతున్నాను తప్ప 30 సంవత్సరాల క్రిందట నేను కూడా మీలాంటి వాడినే. నాకు కూడా ఏం తెలియదు, దేవుడు అంటే ఏం తెలియదు. ఆయన గ్రంథము ఎంత గొప్పదో తెలియదు. ఆయన గ్రంథం బైబిల్ అన్న సంగతి కూడా నాకు తెలియదు. చదివాను, చదువుకున్నాను, కనుక ఆలోచన చేశాను. దేవుడు నాకు ఒక గిఫ్ట్గా ఈ జ్ఞాన గ్రంథాన్ని చూపించాడు. చూడు నాయన, ఆలోచన చేస్తున్నావు కదా, జీవితం ఏం అర్థం కావడం లేదు కదా, ఏదో అయోమయంగా ఉంది కదా, ఏదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది కదా అని సుమారు 17వ ఏటనే దేవుడు నాతో మాట్లాడి ఒక భక్తుని ద్వారా, ఈ జ్ఞాన గ్రంథాన్ని పఠించినటువంటి ఒక మేధావి ద్వారా, ఒక ఒక నీతిమంతుని ద్వారా, ఒక భక్తుని ద్వారా ఒక మీటింగ్లో నాకు దేవుడు తను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి గత 30 సంవత్సరాలుగా నేటికి జ్ఞాన గ్రంథాన్ని నేను పఠిస్తూ ధ్యానిస్తూ విశేషమైనటువంటి సంగతులను గ్రహించగలిగాను. ఎంతో ఆనందంగా జీవిస్తున్నాను. ఎంతో సమాధానంగా శాంతితో నేను నా కుటుంబం బ్రతుకుతున్నాము. ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ యొక్క వెలుగు, ఈ యొక్క జీవాన్ని నా ఎదుట ఉన్న నా సహోదరులందరికీ పంచాలని ఆశతోనే మీ ముందు కూర్చున్నానే తప్ప మీ నుంచి ఏ విధమైనటువంటి ఒక్క నయా పైసా కూడా ఆశించడం లేదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుణ్ణి చూపించడానికి మాత్రమే మీ ముందుకు వచ్చాను. దేవుడు రాయించిన గ్రంథాన్ని పరిచయం చేయడం కోసమే మీ ముందుకు వస్తున్నానే తప్ప నా స్వార్థం కోసం నేను బ్రతకడం లేదు. ఇది దేవుడు నాకు నేర్పినటువంటి జీవన విధానం, నాకు నేర్పిన ధర్మం ఇది. కనుక మనుషుల చేత ఏదో సేవలు చూపించుకోవాలని, వారి ద్వారా ఏదో సొమ్ము చేసుకోవాలని, స్వార్థపూరితమైనటువంటి ధనాపేక్షతో కూడుకున్నటువంటి తప్పుడు ఆలోచనతో మీ ముందుకు వచ్చిన వాడిని కాదని తెలుసుకోవాలి. మరొక మాట, ఎప్పుడే కానీ ఎన్నడే కానీ నా వ్యక్తిగతం కోసం ఏ ఒక్కరు కూడా ఒక్క పైసా కూడా పంపకూడదు. ఎందుకంటే నేను ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దేవుడు నాకు కావాల్సినంత ఇచ్చాడు. ఇక మీదట నాకున్నదాన్నే కొంత సొమ్మును ప్రజల క్షేమం కోసం, దేవుని గూర్చి సమాజంలోనికి వెళ్ళి ఆయన బోధనలు చేయడం కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాను తప్ప నా సహోదరులను దేవుని వైపు మళ్ళించి, ఈ ప్రపంచంలో దేవుని తెలియనటువంటి, దేవుడు లేనటువంటి నా సహోదరులు ఎంతోమంది ఉన్నారు, ఆయనను గురించి వారికి పరిచయం చేసి వారిని ఆయన యొద్దకు నడిపించాలని, వారి ఆత్మలను రక్షించాలని, ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఆయన కోసమే బ్రతకాలని, ఆయన మహిమార్థమై జీవించాలని, ఆయన మహిమ నిమిత్తమై ఈ భూమి మీద మనము పుట్టామన్న సంగతులు తెలియచేయటానికే నేనున్నానే తప్ప నా ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి నేను లేను. ఆయన గ్రంథంలో నేను నేర్చుకున్న సత్యం ఇది. కనుక దేవుని పేరిట ప్రజల నుంచి దండుకొని తాము తమ కుటుంబాలు విలాసవంతమైనటువంటి జీవనానికి అలవాటు పడిన దొంగ భక్తుల గురించి నేను చెప్పడం లేదు. అలాంటి వారు
దేవుని జ్ఞాన గ్రంథాన్ని చదివినప్పటికీ అందులో వ్రాయబడిన సత్యాలను మీకు సరిగా వివరించకుండా, అర్థమయ్యేటట్టుగా చెప్పకుండా ఎన్నో దాచిపెట్టారండి. ఇలాంటి దొంగలందరినీ మీకు పట్టిస్తాను భవిష్యత్తులో. అలాంటి వారిని అనుసరించకండి, ఫాలో కాకండి. వారు నరకానికి పరిగెడుతున్నారు, వారు నాశనానికి పరిగెడుతున్నారు. వారి వెంట వెళితే నువ్వు కూడా నాశనానికి వెళ్ళిపోతావు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు కలిసి గుంటలో పడతారన్న సామెత ఎంత నిజమో, దొంగ భక్తులు, దొంగ బోధకుల మాటలు వింటున్నటువంటి ప్రతి మనిషికి అదే గతి పడుతుంది. ఆ గుంట ఏంటో కాదు, నరకం అనేటటువంటి గుంటలో పడతారు. ఇది సత్యం, దేవుని గ్రంథం సెలవిస్తుంది. కనుక ఏమంటున్నాడు ఇక్కడ 1 కొరింథీ 2:11లో, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము అంటున్నాడు భక్తుడు. అలాంటి ఆత్మను పొందిన తర్వాత ఆత్మ చెప్పుతున్న సంగతులను రాస్తున్నాడే తప్ప ఈ జ్ఞానము రాస్తున్న పౌలు గారిది కాదు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు నావి కావివి. దేవుని ఆత్మ చేత రాయబడినటువంటి సంగతులను నేను ధ్యానం చేసి, పరిశీలించి, పరిశోధించి, గ్రహించి మీకు చెబుతున్నాను అంతే. ఇవి నా మాటలు కావు. మనందరినీ పుట్టించినటువంటి దేవునివని మీరు తెలుసుకోవాలి. దేవుని మూలముగా పలికినటువంటి మాటలు ఇవని చెప్పాను కదా, ఇంతకుముందే చదివించాను కదా. 13వ వచనం చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఆత్మ సంబంధమైన సంగతులు, దేవుని జ్ఞాన గ్రంథంలో రాయబడిన మాటలన్నీ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు. వాటిని గ్రహించాలంటే చాలా కష్టం. ఒక భక్తుడు అంటారు, ఈ మాటలను గ్రహించడం నాకు కూడా కష్టమై ఉంది. విద్యావిహీనులు, అస్థిరులైన వారు వాటిని గ్రహించలేరు అన్నాడు. దేవుని జ్ఞానాన్ని గ్రహించడం అంటే చిన్న మాట. సామాన్యులు గ్రహించగలరు అనుకుంటున్నారా? నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎలా గ్రహించగలమంటున్నారు? ఎలా గ్రహించగలరంట? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, అనగా బైబిల్లో రాయబడినటువంటి విషయాలను బైబిల్లో ఇతర పుస్తకాలలో, అంటే బైబిల్లోనే ఉన్న ఇతర గ్రంథాలలోనే పరిశీలించాలే తప్ప బయటి గ్రంథాలను, మనుషులు రాసిన పుస్తకాలను కాదని మీరు తెలుసుకోవాలి. ఇక్కడ దేవుని గూర్చి రాయబడిన గ్రంథం ఇది ఒక్కటి మాత్రమే. ఇందులో రాయబడినటివి అర్థం కాకపోతే అందులోనే మరొక పుస్తకంలో ఉంటుంది దానికి సంబంధించిన వివరణ. అక్కడ చదువుకోవాలి తప్ప బయటికి వెళ్ళి వేరే పుస్తకాలను చదవకూడదు. అవి దేవుడు రాయించిన పుస్తకాలు కాదు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఆత్మ నేర్పిస్తుందంట, నాకు కూడా నేర్పిస్తుంది నేటికి. అవే మీకు చెప్తున్నాను, వాటిని బోధిస్తున్నాను మీకు. ఇది నా జ్ఞానము కాదు, మనుష్య జ్ఞానము కాదు, మనుష్య జ్ఞానము నేర్పినటువంటి మాటలు కాదు ఇవి. నాకు ఏ మనిషి నేర్పించలేదు, కేవలము దేవుడు తన ఆత్మ చేత నేర్పించాడు కనుక ఈ జ్ఞాన గ్రంథమంతా ఆత్మపూర్ణమైనది కనుక దీన్ని ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ ఉంటున్నాను. ఈ జ్ఞాన గ్రంథము మనుషులకు, సాధారణమైన మనుషులకు అర్థం కాదు. 14-15 వచనాలు చూద్దాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఈ మాటలు చెప్తుంటే కొందరికి ఏంటి అసలు, ఏం మాటలు ఇవి, అవసరమా ఇవి మనకు? ఏదో ప్రశాంతంగా బ్రతికి ఒక పశువులాగా చనిపోక ఎంజాయ్ చేస్తూ అనేవాళ్ళని చూసారా మీరు? అవసరమా ఇవన్నీ మనకి? ప్రశాంతంగా తిని తాగి ఎంజాయ్ చేసి
ఈ లోకాన్ని విడిచిపోవాలి. ఎందుకు బ్రదర్, మాకు అవసరం లేదు అని. ఎవరంటారు తెలుసా ఇది? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. అంటే ప్రకృతి ప్రేమికుడు, శరీర సంబంధి. మనిషి అనగా ఏంటో తెలుసా? మనిషి అంటే రెండు భాగాలు, ప్రధానమైన భాగాలు రెండు ఉంటాయి మనిషిలో. మొదటిది శరీరము, అది కనిపిస్తుంది. రెండవది కనిపించే ఈ దేహాన్ని నడిపించే శక్తి, అది కనపడదు, కానీ దాని వల్లనే ఈ శరీరం నడుస్తుంది. దాన్నే ఆత్మ అంటారు. మనకున్న పేరు శరీరానికి సంబంధించిన పేరు కాదు, అది ఆత్మకు సంబంధించిన పేరు. రాజు వెంకటేశ్వర్లు అని పిలుస్తాం చూడు, పేర్లు పెట్టుకొని. ఆ పేరు ఎవరిది అనుకుంటున్నావు? ఆత్మకు పెట్టిన పేరు, అది శరీర సంబంధమైనది కాదు. ఒకసారి మీరు ఇది ఎంతవరకు వాస్తవం ఆలోచన చేయండి. చనిపోయిన తర్వాత ఒక మాట మనం అంటాం, ఏమంటాం? ఆయన ఇక లేరండి. ఎవరు? ఆ పేరు పెట్టుకున్న ఆయన ఇక లేరు అంటాం. ఈజ్ నో మోర్, షీజ్ నో మోర్ అన్న పదాలు వింటుంటాం కదా. మరి ఎవరికి పెట్టిన పేరు అది? ఆత్మకు పెట్టిన పేరని నువ్వు గ్రహించకుండానే ఒక సత్యాన్ని పలుకుతున్నావు. అవునా కదా? కనుక శరీరం కాదు నువ్వంటే ఆత్మ. నువ్వంటే ఆత్మ. మరి ఆత్మయ్యున్న నీవు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను, అనగా దేవుని సంగతులను నువ్వు గ్రహించాలంటే మరొక ఆత్మను నువ్వు పొందాలి. అదే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ నీలోకి వస్తే తప్ప, ఆ ఆత్మ నీలో ఉంటే తప్ప, ఆ ఆత్మ చేత రాయబడిన ఈ గ్రంథంలో ఉన్న విషయాలు నీకు అర్థం కావు. చూసావా ఎంత అద్భుతంగా ఉందో? మరి ఎవడు పడితే వాడు బైబిల్ చదివితే ఏమర్థం అవుతుందండి? బైబిల్ చదవడానికి ఒక క్రమం ఉంటుంది. దేవుడు అంటేనే ఒక క్రమం. ముందే చెప్పాను నేను, దేవుడు అంటేనే క్రమం, ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది ఆయన దగ్గర. ఏది చేసినా ఒక క్రమం ఉంటుంది. మనిషి చేసేదానికి క్రమం ఉండదు. ఈ మధ్య నేర్చుకుంటున్నాడు క్రమాలు. అందుకోసం ఏ పని చేసినా శాస్త్రోక్తంగా చేయాలంటాడు, సైంటిఫిక్గా చేయాలండి ఏ పని చేసినా. ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. మొదట ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, అలా సీక్వెన్స్ ఉంటుంది. దాన్ని శాస్త్రీయంగా పనిచేయడం అంటారు, సైంటిఫిక్గా పనిచేయడం అంటారు. అప్పుడు ఏ పైన సులువుగా, అద్భుతంగా, తక్కువ సమయంలో ఉన్నతంగా పని చేయొచ్చు. ఒక కొండను మనుషులు ఆ ప్లేస్ నుంచి తీసేయాలంటే, గుణపాలతో మనం తీసేయాలంటే ఎంత సమయం పడుతుంది? కానీ మనిషి మెదడుకు పదును పెట్టాడు. ఇంత కొండను ఇక్కడి నుంచి తొలగించి మనం రోడ్డు వేయాలంటే, మనుషులు కష్టపడాలంటే కొన్ని నెలల తరబడి కష్టపడి, సంవత్సరాల తరబడి కష్టపడాలి. కనుక దీనికి మనం ఒక సులువైనటువంటి మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మనిషి కంటే అతీతంగా పనిచేసే ఒక ఇన్స్ట్రుమెంట్ను, ఒక మిషన్ను మనం తయారు చేద్దాం. ప్రొక్లైన్, జేసీబీ అంటుంటాం కదా, దాన్ని కనిపెట్టాడు. పెద్ద పెద్ద జేసీబీలు, పెద్ద పెద్ద ప్రొక్లైనర్స్, వాటిని అన్నిటినీ తీసుకుని వచ్చి, బుల్డోజర్స్ తీసుకొచ్చి కొండను అతి కొద్ది కాలంలోనే చాలా సులువుగా మొత్తాన్ని చదును చేసి, ఆ మార్గంలో, ఆ కొండ ఉన్న ప్లేసులో విశాలమైనటువంటి హైవేస్ నిర్మాణం చేస్తున్నారు ఈరోజు మనుషులు. పదును పెడితే వచ్చిందా? ఏ ఆలోచన లేకుండా వచ్చిందా ప్రొక్లైనర్? అందుకోసమే ఏ పని చేసినా శాస్త్రోక్తంగా చేయాలి అంటారు పెద్దలు. అర్థమవుతుందా? ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే డోర్ ఎక్కడ ఉండాలి, కిటికీ ఎక్కడ ఉండాలి, డైనింగ్ హాల్ ఎక్కడ ఉండాలి, లివింగ్ రూమ్ ఎక్కడ ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి,
చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడుండాలి, స్టోర్ రూమ్ ఎక్కడుండాలి, కిచెన్ రూమ్ ఎక్కడుండాలి, వెంటిలేషన్ ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది. చూసావా? దీన్నే శాస్త్రం అంటారు, సైన్స్. సైన్స్ దేవునికి దగ్గరగా ఉంటుంది, బట్ 100% నాట్ కరెక్ట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సైన్స్ 100% ఎప్పటికీ కరెక్ట్ కాదు. అది మనుషులు పరిశోధించి రాసినటువంటి విషయం, గ్రహించి రాసిన విషయం. అందులో కూడా తప్పులు ఉన్నాయని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ. ఒకనాడు సూర్య కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయన్నారు. అన్నారు లేదా? మనం అందరం చదువుకున్నాం, ఎగ్జామ్స్ రాసాం, మార్కులు కూడా తెచ్చుకున్నాం. రీసెంట్గా ఏ 9 గ్రహాలు లేవు, 8 మాత్రమే ఉన్నాయి అని అన్నారు. అంటే సైన్స్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్. అంటే వారు పరిశీలన పెరిగే కొద్దీ వారు చేస్తున్నటువంటి పరిశోధనలో తెలుసుకున్న వాస్తవాలను బట్టి సైన్స్ మారుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ నాట్ అల్టిమేట్ ట్రూత్, ఇట్ ఈస్ నాట్ అల్టిమేట్ ట్రూత్. దేవుడు చెప్పిన మాటనే అల్టిమేట్ ట్రూత్ అవుతుంది తప్ప మనిషి చెప్పిన మాట ఎప్పటికీ అల్టిమేట్ ట్రూత్ కాదు. అందుకోసమే ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాటలను గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నటువంటి దినాలలో, శరీరధారిగా ఉన్న దినాలలో మాట్లాడుతున్న మాటలు ఇవి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము తండ్రి. తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎవరో తండ్రి? ఆ తండ్రి ఎవరో చెప్తాను. ఆయనకు తండ్రి ఒకరే, మనకు కూడా తండ్రి ఒకరే. ఆ తండ్రిని ఎవరో నెక్స్ట్ నేను చూపిస్తాను. ఈగర్గా వెయిట్ చేయండి. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యము అంటున్నాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. దట్ ఈస్ అల్టిమేట్ ట్రూత్. ఎవ్రీబడి మస్ట్ అగ్రీ. ఓకేనా? ఇందులో ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సినది ఉందేమో అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పాడంటే పక్కా 100% అబ్సల్యూట్. అర్థమవుతుందా? కనుక దేవుడు రాయించినటువంటి గ్రంథమైన బైబిల్ను మాత్రమే చదవాలని చెప్తున్నాను నేను. ఇది మాత్రమే సత్యము. ఇక ఏ గ్రంథమును చదివినా అసత్యంలో పడిపోతావు, మార్గము తప్పి తిరిగే చుక్కగా మారిపోతావు, నాశనం అయిపోతావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14-15 వచనాలు చదువుకుందాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, ఎందుకంటే వాడు ఆత్మ అన్న సంగతి వానికి తెలియదు గనక ప్రకృతి సంబంధమైన వాటి మీదనే మోజు వాడికి. శరీర సంబంధమైన వాటిని మాత్రమే వాడు ఇష్టపడతాడు. వానికి ఆత్మజ్ఞానము అనేది తెలియదు, వాడు ఆత్మ అన్న సంగతి వానికి తెలియదు. ఒకనాడు నేను కూడా అలాగ ఉన్నాను, మీరు కూడా అలాగనే ఉండొచ్చు బహుశా. నువ్వు ఆత్మవు కనుక శరీరాన్ని అనుసరించకూడదు. మనం ప్రకృతి సంబంధిగా ఉండకూడదు. ప్రకృతికి సంబంధి అయినటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఇప్పుడు మనం చెప్తున్న ఈ మాటలను ఒక శరీర సంబంధి ప్రకృతి ప్రేమికుడు ఇష్టపడడు. ఎందుకంటే వాని కోరికలు తీర్చుకోవడానికి అడ్డమవుతుంది ఇదంతా. అది రహస్యం. వ్యభిచారణ చేసేవాడు ఇష్టపడడు, దొంగతనం చేసేవాడు ఇష్టపడడు, నరహత్య చేసేవాడు ఇష్టపడడు, మనుషులను మోసం చేసేవాడు ఇష్టపడడు, స్వార్థ చింతన కలిగిన వాడు ఇష్టపడడు, శరీర సంబంధమైన సుఖభోగాలకు అలవాటు పడిన ఏ ఒక్క మనిషి కూడా దేవుని ఆత్మ సంగతులను ఇష్టపడడు అని దేవుడు చెప్తున్నాడు. భూమి మీద ఉన్న మనుషులలో 99% మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఎవరు? ఆత్మ సంబంధులు కానివారు, దేవుని సంబంధులు కానివారుగా, ప్రకృతి సంబంధులుగా, ప్రకృతిని ప్రేమించేవారుగా, ప్రకృతిని ఆరాధించే ఆరాధకులుగా ఉన్నారు తప్ప దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులు లేరు.
కేవలం 1% మాత్రమే ఉంటారేమో అని అనుకుంటున్నాను. నేటి ప్రపంచ పరిస్థితులను బట్టి నాకు అనిపిస్తుంది అలాగా. మీకు కూడా అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించేయండి. దేవుని సంగతులు, దేవుని గూర్చిన జ్ఞానము, ఆత్మ జ్ఞానము మనకుంటే ఈ సమాజం ఇంత భయంకరంగా ఉండదు. అడుగడుగున మోసం, అడుగడుగున మాయ, అడుగడుగున నరహత్యలు, మానభంగాలు, అత్యాచారాలు, దొంగతనాలు, వ్యభిచారాలు మన కళ్ళ ముందర చూస్తున్నాం. దేవుని జ్ఞానం ఉందా వీళ్ళకి? ఆత్మ జ్ఞానం ఉందా వీళ్ళకి? దేవుడిచ్చిన ఈ దేహం ఎంత గొప్పదో వీళ్ళకి తెలుసా? ఎందు నిమిత్తం ఇచ్చాడో తెలుసా? ఈ దేహం ఆలయం అండి. ఈ దేహం మనం నివసిస్తున్నటువంటి ఇల్లు అండి, గుడారం అండి. ఇది ఒక పని నిమిత్తము దేవుడు ఇందులో నిన్ను ఉంచాడు. ఆ పనిని పూర్తి చేసుకొని తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలని దేవుని గ్రంథం సెలవిస్తుంది. నీ ఇష్టమైనట్టు, నా ఇష్టమైనట్టు బ్రతకడానికి కలిగిన జన్మ కాదిది. నువ్వు నేను పుట్టింది దేవుని కోసం, ఆ దేవుని ఇష్టం నెరవేర్చడం కోసం, ఆ దేవుణ్ణి మహింపరచడం కోసం. ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకు మీద నువ్వు చనిపోయిన తర్వాత నీకు జీతం ఉంది. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉంది అంటున్నాడంటే నీ జీవితం ఎంత విలువైనదో, ఎంత జాగ్రత్తగా దేవుడు నీ పైన నిఘా పెట్టాడో, నువ్వు ఎలా బ్రతకాలనో నువ్వు ఆలోచన చేయాలి. ఈ జ్ఞాన గ్రంథం చదవకపోతే నీ బ్రతుకు ఎప్పుడు అర్థమవుతుంది? ఆత్మన్న సంగతే నీకు తెలియకపోతే ఇంకా నిన్నెవడు బాగు చేస్తాడండి. కనుక ఈ ప్రపంచానికి తెలియనిది, బడులలో చెప్పనివి, కళాశాలలో చెప్పనివి, విశ్వవిద్యాలయాల్లో చెప్పనివి దేవుడు చెప్పిన మాటలు మాత్రమే. దేవుడే చెప్పిన మాటలు. ఈ ప్రపంచంలో ఎక్కడ నువ్వు వినని మాటలు దేవుని గ్రంథమైన బైబిల్లో ఉన్న మాటలు నేను మీకు చెబుతున్నాను. ఎవడు చెప్పలేడు ఇవన్నీ. ఎవడు అందరూ ప్రకృతి సంబంధులే కనుక ఎవడు ఎప్పటికీ ఈ జ్ఞాన విషయాలను మీకు చెప్పలేడు. ఇది సత్యం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడో అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. మనం ఈ మాటలు చెప్తుంటే వెర్రి పట్టింది మీకు అంటాడు మనల్ని. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఎలాగ తెలుసుకోవాలి తెలుసు ఈ మాటలను? చెప్పాను కదా, 30 సంవత్సరాల నుంచి చదువుతున్నా. ఇప్పటికీ నాకు తెలిసింది ఇంతే. సముద్రంలో ఒక డ్రాపే నాకు తెలిసింది. బైబిల్ సముద్రం అయితే దేవుని జ్ఞాన గ్రంథము ఒక సముద్రం అనుకుంటే ఈ జ్ఞాన గ్రంథమైన సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే నాకు తెలుసు అనుకుంటున్నాను. ఏమో అది కూడా. కనుక ఆ తెలిసిన చిన్న విషయాలనే మీకు తెలియచేస్తున్నాను అంతే. ఇప్పుడు నేను మీకు చెప్తున్న మాటలు చాలా కొద్ది సమాచారం. భవిష్యత్తులో ఎన్నో ఎపిసోడ్స్ మాట్లాడతాను. నేను నేర్చుకున్న సంగతులు ఇదిగో ఏముంది? అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపలేడు. అనగా ఆత్మానుభవము అనగా 10 సంవత్సరములు ఈ గ్రంథంతోనూ సహవాసం కలిగి, స్నేహం కలిగి ఉంటే తప్ప ఈ మాటలలో ఉన్న సారం నీకు అర్థం కాదంటున్నాడు. ఆత్మ అనుభవం కావాలంటున్నాడు. అనుభవం లేని వాడికి ఈ మాటలు అర్థం కావు. పిల్లలు చెప్పే మాటలు కాదు ఇవి. చిన్న పిల్లలు పట్టుకొని చెప్పేటటువంటి చిన్న మాటలు కాదు ఇవి. మహాజ్ఞానులు చెప్పే, శాస్త్రవేత్తలకు అతీతమైన జ్ఞానం కలిగినటువంటి మేధావులు చెప్పే గ్రంథం ఇది. 30 సంవత్సరాలు చదువుకునే గ్రంథం ఏదైనా ఉందా ఈ భూమి మీద? చదువు. ఒక ఇంజనీర్ కావాలంటే 4 సంవత్సరాలు. ఒక డాక్టర్ కావాలంటే 5 సంవత్సరాలు. ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే డిగ్రీ అయిన తర్వాత 2 నెలలు కూర్చుంటే అయిపోద్ది. పెద్ద పోస్టులు ఏం కాదు ఇవన్నీ నా దృష్టికి. నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోగలిగితే దేవుడు నిన్ను దైవంగా మారుస్తాడు. ఈ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోగలిగితే, పాటించగలిగితే
దేవుడు నిన్ను దైవంగా మారుస్తాడు. దైవంగా మార్చే అద్భుతమైనటువంటి మహాజ్ఞాన గ్రంథము ది బైబిల్ అని తెలుసుకోవాలి. దేవుడు రాయించిన గ్రంథము మనుషులను దైవాలుగా మార్చే గ్రంథం. ఇలాంటి గ్రంథము, ఇలాంటి మాటలు చెప్పే విశ్వవిద్యాలయం ఈ భూమి మీద ఎక్కడైనా ఉందా? మీరు ఆలోచన చేయండి. ఈవెన్ క్రిస్టియన్ కాలేజెస్, క్రిస్టియన్ విశ్వవిద్యాలయాల్లో కూడా సరైనటువంటి బోధన జరగడం లేదని బాధపడుతున్నాను. ఇదే బైబిల్ను పట్టుకొని బోధిస్తున్నారే తప్ప ఆ బైబిల్లో రాయబడిన లోతైనటువంటి సత్యాలను గ్రహించలేక మనుషులకు చెప్పే విధానం సరిగా రాక మనుషులను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితులు నేడు ఈ సమాజంలో నేను చూస్తున్నాను. కనుక ఈ విధానం మారాలి. ప్రతివాడు తమ సొంత మహిమ కోసం, సొంత ఎదుగుదల కోసం ఆలోచన కలిగి ఉన్నాడే తప్ప దేవుని మహిమార్థమై దేవుణ్ణి గొప్ప చేసి మానవ హృదయాల్లో సత్యాన్ని స్థాపించి దేవుణ్ణి ఉన్నతంగా మనుషులకు చూపించాలన్న ఆలోచన కలిగిన వాడు ఈ భూమి మీద కరువైపోతున్నాడు. అలాంటి వాళ్ళలో చాలా కొద్ది మందే ఉంటారండి. అందులో నేను ఒకను. కనుక ఈ మాటలను మీ మనస్సులో పెట్టుకొని జాగ్రత్తగా ఇక మీదట ఈ జ్ఞాన గ్రంథాన్ని లేకపోతే కొని తెచ్చుకొని చదవండి. అన్ని భాషలలో అందుబాటులో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ ద బైబిల్. 1995లో ద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నంబర్ 1 ప్లేస్లో నిలిచింది. ద ఫాస్టెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈస్ ద బైబిల్ అని చెప్పాడు. అర్థమవుతుందా? కనుక డోంట్ మిస్ ఇట్. ఒక్కసారి ఆ దేవునికి మనకున్న సంబంధాన్ని మీకు చెప్పిన తర్వాత ఈ ఎపిసోడ్ను క్లోజ్ చేస్తాను. ఇక మీదట అద్భుతమైన జ్ఞానంతో కూడిన అనేకమైనటువంటి ఎపిసోడులు ఈ ఛానల్ గుండా మీరు చూస్తారు. అందుకోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్స్ బుక్ అఫీషియల్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని విన్న మాటలను మీతో ఉంచుకోకుండా అనేకులకు, మీ దగ్గర వారికి, దూరం వారికి, మీ ఫ్రెండ్స్కు నీ దేవుని గురించి పరిచయం చేయండి. ఆ దేవుడికి మనకున్న సంబంధాన్ని ఒక్కసారి చూపించి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒక్కసారి బైబిల్ను ఉన్నవాళ్ళు ఓపెన్ చేసి చూడండి దయచేసి ప్లీజ్. ఇంతవరకు మీరు విన్న మాటలు ఎక్కడైనా ఎప్పుడైనా విన్నారా? లేదని చెప్పగలను. ఎందుకంటే నాకు తెలుసు కదా, నేను కూడా చదువుకున్నవాడిని కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. వినండి, మీ మనస్సు పులకిస్తుంది. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎవరంట దేవుడు? మనకు దేవుడు ఏమవుతాడంట? ముందే చెప్పాను కదా, ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను. ఏదో మనిషికి సృష్టికర్తకు దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకోసం ఈ సృష్టిలో మనం శ్రేష్ఠునిగా ఉన్నాము. ఈ సృష్టి పైన మనకు అధికారం ఇచ్చాడంటే చాలా క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ అస్ అని చెప్పాను కదా. అదేందో ఇప్పుడు ఉన్నారు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. హీ ఈజ్ అవర్ లవ్లీ ఫాదర్. అందుకోసం నా స్టేటస్లో పెట్టుకుంటాను, గాడ్ ఈజ్ అవర్ లవ్లీ ఫాదర్. అర్థమవుతుందా? దేవుడు మన తండ్రి, మనందరికీ తండ్రి. ఆయన ఎవరో అన్నట్టుగా ఇంతకాలం చూసాం కదా. ఆయనకు మనకి ఏదో సంబంధం లేదులే, ఆయన దేవుడు అంటే ఎవరో లేదు, పిచ్చివానిగా బతికాం కదా. వద్దు మనం ఇక మీదట ఆ పిచ్చి, ఆ అజ్ఞాన అంధకారాన్ని నేను హృదయంలో నుండి తీసివేయడానికే దేవుడు ఈ మాటలు పలికిస్తున్నాడు నా ద్వారా.
అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అనగా నీవు నేను అని పిలువబడుతున్న ఆత్మలైనటువంటి మనము ఎవరము అంటే ఆయన ఆత్మను పంచుకున్న చిన్న ఆత్మలం. ఆయన భాగాలం మనము, ఆయన అంశం మనము, దేవుని సంతానము, దేవుని పిల్లలం మనం. అందుకోసం ఈ సృష్టిలో నిన్ను దేవుడు గొప్పవాడిగా ఉంచాడు, రాజుగా ఏలికగా ఈ సృష్టిలో పెట్టాడు, దైవంగా నిన్ను పెట్టాడు. దేవునికి పుట్టిన వారు దైవాలు అవుతారా? మరేమవుతారు? ఒకసారి ఆలోచించి. కుక్కకు పుట్టినది కుక్క అవుతుంది, పులికి పుట్టినది పులి, సింహానికి పుట్టినది సింహం అవుతుంది. మరి దేవునికి పుట్టినవాడు దేవుడు అవుతాడు. ఎప్పుడవుతాడు? ఇప్పుడు మనుషులను చూసి దేవుడు అని అనడానికి అర్హత ఉంది మనుషులకి? మనుషులు చేయకూడని పాపాలన్నీ చేస్తున్నారంటే దైవత్వాన్ని కోల్పోయారు. ఒకనాడు మన ఆది తల్లిదండ్రులు చేసిన తప్పుల వలన వారి నుండి వచ్చిన సంతానమంతా పాపములోనే కూరుకుపోయింది. ఇలాంటి పాపం నుండి విడిపించడానికి దేవుడు ఒక మహానుభావుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎవరో కాదు, దేవునికి పుట్టిన మొట్టమొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2000 సంవత్సరాల క్రిందట మానవ శరీరాన్ని ధరించుకొని కన్య మరియ గర్భంలో నుండి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడి పురుషుని ప్రమేయం లేకుండా ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి మహనీయుడు, మహాత్ముడు, మహాదేవుడు, దేవునికి పుట్టిన జ్యేష్ఠ కుమారుడు, మనందరికీ అన్నయ్య. ఆయనకు మనకి ఏదో సంబంధం లేనట్టుగా యేసుక్రీస్తు ఆయన యెరూషలేములో బెత్లెహేములో పుట్టినవాడు, ఆయన ఇశ్రాయేలీయుడు, మనకు ఆయనకు సంబంధం లేదు, ఆయన విదేశీ మతస్థుడు, ఆయన ఎవరు మనం ఎవరు, మనకేంటి ఆయన బోధనలు, మనకేం అవసరము, మన దేశంలో మన సిద్ధాంతాలను మనం నమ్మాలన్న మూర్ఖవాదన చేస్తున్నారు. ఇలాంటి మూర్ఖుల వాదన నుండి మీరు బయటికి రావాలి. యెరూషలేము అనేది భూమికి నడిబొడ్డది. దేవుడు తన కుమారుని భూమికి నడిబొడ్డున పుట్టించాడంటే అక్కడి నుండి ప్రపంచవ్యాప్తంగా నలుమూలల దేవుని జ్ఞానాన్ని ఆయన ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. ఆయన మరణం ద్వారా ప్రతి మనిషికి పాప విముక్తిని కలిగించి పాప క్షమాపణను దేవుడు ఆ కుమారుని ద్వారా మనందరికీ అనుగ్రహించాడు. మన ఆత్మలకు రక్షణను ప్రసాదించాడు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకుండా తన కుమారుని ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి రక్షణను ప్రసాదించి అద్భుతమైనటువంటి సత్య మార్గాన్ని, జీవ మార్గాన్ని, దేవుని యొద్దకు వెళ్ళేటటువంటి మార్గాన్ని, బాటను ఆయన ద్వారా వేయించాడు. అందుకోసమే ఈ భూమి మీద ఆ ప్రభువారు ఉన్న దినాలలో మాట్లాడుతున్న మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు, అనగా నీ తండ్రి నా తండ్రి అయిన దేవుని యొద్దకు రాలేడు అని చెప్పాడంటే దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకొని ఆయనకు అధికారం ఇచ్చి మనుషులందరి కోసం చావడానికి తను తాను అప్పగించుకొని దేవుని ప్రేమను చూపించినందుకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ఆధిక్యత అది. ప్రతి ఒక్క మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని తీరాల్సిందే. ఇది దేవుడు చేసిన శాసనము దేవుని గ్రంథంలో. అలాంటి వాడిని ఎవరినైనా చూపిస్తావా మానవ చరిత్రలో? మనుషులందరి కోసం చనిపోయిన వ్యక్తిని, పాపము చెయ్యకుండా ఎవడైనానో నాలో పాపం ఉందని స్థాపించగలడా అని సవాలు చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ మానవ చరిత్రలో కనపడుతున్నాడు. అతనే హీజ్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. హీ ఈజ్ అవర్ లార్డ్. హీ ఈజ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. అర్థమవుతుందా? కనుక దేవుడు తన కుమారుని ద్వారా తన మాటలన్నిటినీ ఈ మానవాళికి పరిచయం చేసి తన ఆత్మ ప్రేరణతో రాయించి ఇచ్చినటువంటి ఈ గ్రంథమే బైబిల్. దేవుడు మనందరికీ తండ్రి, అందరము ఆయన పిల్లలము, ఆయన ప్రియమైనటువంటి పిల్లలము.
అందుకోసమే నేటికి ఇంత ప్రశాంతంగా ఈ సృష్టిలో ఊయలలా ఊగుతూ, ఒక తల్లి తన బిడ్డను పుట్టిన తర్వాత ఊయలలో వేసి ఊపుతూ నిద్రపుచ్చుతూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి పౌష్టికాహారాన్ని ఇచ్చి ఎలాగ పెంచి పెద్ద చేస్తుందో మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ తర్వాత పుట్టిన పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు కలిసి భూమి మీద పుట్టిన బిడ్డలమైన మనం ఈ ఊయలలో ప్రకృతి ఒడిలో మనల్ని ఊపుతూ, అనుక్షణం మనల్ని కాపాడుతూ, ప్రతి క్షణం మనల్ని చూస్తూ ఆనందిస్తూ, మన కోసం కష్టపడుతూ ఈ సృష్టిని నడిపిస్తున్నారని చెప్పడానికి ఏ సందేహం లేదు. అనుభవిస్తున్నారు లేదా మీరు? ఏ డాక్టర్ నడిపిస్తున్నాడండి? ఏ సైంటిస్ట్ నడిపిస్తున్నాడండి? మనుషులు ఎవడు చేయలేడండి. ఇది మన తండ్రి. మన తండ్రి మాత్రమే చేయగలడు. దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన పిల్లలు ఇరువురు, ఒకరు యేసుక్రీస్తు అయితే రెండవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. వారి ఇద్దరి సహకారంతో దేవుడు మన తండ్రి మనందరి కోసం ప్రతి క్షణం నేటికి కష్టపడుతున్నాడు. పరలోకంలో ఉంటూ, పైలోకంలో ఉంటూ, మనందరికి దూరంగా పరలోకంలో ఉంటూ, ఎందుకంటే ఈ లోకంలో ఉండడానికి వీలు కాదు ఆయన స్వరూపం. కేవలం ఆయన పిల్లల ద్వారా ప్రతి క్షణం మనల్ని పర్యవేక్షిస్తూ, దేవుని పరిశుద్ధాత్మను ఈ భూమి మీద 2000 సంవత్సరాల కిందట పంపి నేటికి మన మధ్యనే ఉంచి ఇప్పుడు మనతోనే ఉండేటట్టుగా, మనతో మాట్లాడుతున్నట్టుగా ఆయన మనలో ఉండి నడిపిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. మనల్ని ఒంటరిగా దేవుడు పెట్టలేదండి. ఆయన పరలోకం నుండి ఆయన సింహాసనం మీద యేసుక్రీస్తు వారిని కూర్చోబెట్టుకొని ఏదో ఆయన అక్కడుండి పరిపాలిస్తున్నాడులే అనుకోవద్దు. ఈ భూమి మీద తన పక్షాన తన ప్రతినిధిగా రెండవ కుమారుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్య ఆత్మగా పెట్టాడు. ఎందుకో తెలుసా? అందరికీ అందుబాటులో ఉండాలని. ప్రపంచ ప్రజలందరికీ, ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క మనిషిలో ఉండగలిగే శక్తి ఆత్మకు ఉంటుంది కనుక ఆ ఆత్మను ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రిందట, అనగా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు అనే పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుని రాక ఈ భూమి మీదకి జరిగింది. మొట్టమొదట ఆయన శిష్యుల మీద ఆయన అభిషేకం వచ్చింది. ఆ తరువాత ఆయన మాటలకు విధేయులైనటువంటి, ఇదిగో నాలాంటి వారి అందరిని, మీలాంటి వారి అందరికి మీద ఆయన ఆత్మ అనుగ్రహం ఇవ్వబోతున్నాడు. ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరం. యేసుక్రీస్తు దేవుని వరం, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వరం. ఆయనను వరంగా మనకిస్తాడు. ఆ వరాన్ని నేను పొందుకున్నాను, మీరు కూడా పొందాలని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఆలోచన చేయండి. ఇంతవరకు విన్న మాటలన్నిటిని మరలా 1కి 10 సార్లు వినండి. సత్యం తెలుసుకోండి, దైవాలుగా మారండి. మన తండ్రి అయిన దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకొని ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చండి. ఆయనను మహింపరచండి. ఆయన ఉన్న లోకానికి వెళ్ళి నిత్యము ఆయనతో ఆనందంగా బ్రతకండి. మరణం లేని నిత్య జీవాన్ని ప్రసాదించేవాడే దేవుడు. మరణంతో మన జీవితం అంతమవుతుందని ఎప్పుడే అనుకోకండి. మరణం తర్వాత ఉన్న జీవితమే అద్భుతమైన జీవితం, అదే నిత్య జీవం. అందుకోసమే యోహాను సువార్త 5:39లో లేఖనములలో నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించాలి అంటున్నాడు. బైబిల్లో రాయబడిన యోహాను సువార్త ఉంది కదా, 5వ అధ్యాయం చివరిగా ఈ మాట చూడండి. యోహాను సువార్త 5:39 ఏముందంటది ఈ గ్రంథంలో? ఇదే మూలము. మనం ఎందుకు ఈ గ్రంథాన్ని చదవాలనుకుంటున్నారు? ఎందుకు ఈ గ్రంథాన్ని మనం ఫాలో కావాలనుకుంటున్నారు మీరు? మరణంతో మన జీవితము ఆగిపోదు. మరణం తర్వాత మరో అద్భుతమైన బ్రతుకుంది. ఆ బ్రతుకుకు అంతం లేదు. అది ఆనందకరమైన జీవితము, నిత్యము ఉండేటటువంటి జీవితము. ఆ జీవితం నీకు కావాలంటే ఈ మాటలు చదవాలి, ఈ మాటలను నువ్వు అనుసరించాలి. యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయని
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో మాట్లాడుతున్న మాటలు, నిత్య జీవాన్నిచ్చే మాటలు, పాపాన్ని సమూలంగా నీ మనస్సులో నుంచి తీసివేసి నిన్ను దైవంగా నిలబెట్టి ప్రేమ, దయ, కనికరము, జాలి, కరుణ, క్షమ మున్నగు పవిత్రమైన సుగుణాలను నీలో పెంపొందింపచేసి పుట్టించి నిన్ను దైవంగా సంపూర్ణునిగా క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు స్వరూపంలోనికి తీసుకొని పోవడానికే దేవుడు నీకు ఇచ్చిన గ్రంథం. దేవుడు నీకు ఇచ్చాడు ఈ గ్రంథాన్ని నిన్ను దైవంగా మార్చడానికి. ఈరోజు ఉన్నటువంటి దైవ సేవకులు ఏం చేయాలో తెలుసా? ప్రతి మనిషిని క్రీస్తులాగా, క్రీస్తు స్వరూపం వచ్చే విధంగా, క్రీస్తు పోలిక వచ్చే విధంగా సంపూర్ణునిగా చేయడానికి ప్రతి క్షణం ఈ బోధన విధానం జరగాలి. తాను బ్రతుకుతూ తన ఎదుట ఉన్నటువంటి సహోదరులను, మనుషులందరినీ ఆ విధంగా తీర్చిదిద్దాలనే దేవుని సేవకులకు ఆదేశాలున్నాయి. ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది దేవుని సేవకులు దీన్ని అనుసరిస్తున్నారు? ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని దేవుడు అనుకున్నటువంటి ఆ కోరికను నువ్వు తీర్చగలుగుతున్నావో లేదో ఒక్కసారి నిన్ను ఆత్మ పరిశీలన చేసుకో. లేకపోతే దేవుని శిక్ష కోసం ఎదురు చూడవలసి వస్తుంది. ఇంత బతికి చావడానికేనా? భూమి మీద ఉన్న క్షణికమైన సుఖభోగాల కోసం, తుచ్చమైనటువంటి ఆ కరెన్సీ నోటు కోసం అమ్ముడుపోతావా దరిద్రుడా? చీ, మానుకోంక. కుక్క బ్రతుకుతుంది, పంది బ్రతుకుతుంది, దేవుడు నిన్ను బ్రతికించలేడా? ఏ పని చేస్తే బ్రతకవయ్యా? మాయమాటలు చెప్పాలా బ్రతకడానికి? అబద్ధాలు చెప్పాలా? దేవుడు చెప్పమన్న మాటకి చెప్పకుండా చెప్పకూడని వాటికి చెప్పాల్సిన అవసరం ఉందా మనకి? ఎందుకు చెప్పాలండి? దేవుడు చెప్పిన మాటలు చెప్తే ఏమవుతుందండి? సాతానుగాడు నిన్ను మోసం చేస్తున్నాడు, జాగ్రత్త, ఖబర్దార్ అంటున్నాడు దేవుడు. నువ్వు నా కుమారునివిరా, నా మాటలు వినాలి, నన్ను ప్రేమించాలి తప్ప అబద్ధాన్ని ప్రేమించకూడదు. సత్యాన్ని ప్రేమించాలి నువ్వు. నేను చెప్పిన మాటలు సత్యం, దాన్ని ప్రేమించి బాగా ధ్యానం చేసి అనుసరించి నడుచుకున్నానా? నీకేం కావాలో నన్ను అడుగురా అంటున్నాడు. ఏంటి అడ్డదారులు పోతావు పిచ్చోడా? అడ్డదారులు తొక్కొద్దు, స్ట్రైట్గా రాయల్ వే, మంచి రాజమార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. దాంట్లో వెళ్ళు. కష్టంగా ఉంటుంది కొద్దిగా, ఏం కష్టమేం కాదు. నువ్వు బ్రతికే, నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి బ్రతికితే చాలా ఈజీది. నేనే చెప్తున్నాను కదా, అనుభవిస్తున్నా కాబట్టి, అనుసరిస్తున్నా కాబట్టి. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం చాలా సులువైనదండి. కష్టం అనుకుంటున్నారు మనుషులు. లేదు, చిన్ననాటి నుంచి చెబితే, ఈ మాటలు చిన్ననాటి నుండి ప్రతి ఒక్క మనిషికి చెప్పగలిగితే, దేవుడు ఏర్పాటు చేసిన ఈ వే, ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ. దయచేసి దేవుని మార్గం కష్టం అనుకోకండి ప్లీజ్. నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి మార్గం, సత్య మార్గం, జీవ మార్గం, రక్షణ మార్గం, నిత్య జీవాన్ని ఇచ్చే మార్గం. నీ ఆత్మ శాశ్వతంగా ఆనందంగా బ్రతకాలంటే ఈ మార్గాన్ని అనుసరించక తప్పదు. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన మార్గం. యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచమంతా దేవుని యొద్దకు వెళ్ళవలసిన మార్గం. ఇంకా ఏ ఒక్కడు యేసుక్రీస్తు తప్ప ఏ ఒక్కడు కూడా దేవుని కూర్చిన మార్గాన్ని పరిచయం చేస్తే వినకండి, నమ్మకండి. వాడు దొంగ, దోచుకునేవాడు, స్వార్థపీరుడు, తన మహిమ కోసం బ్రతికేవాడు, వాడు దుష్టుడు అని తెలుసుకోవాలి. ఎవడైనా సరే ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప సంస్థలు నడిపించిన వాడైనా చెప్తున్నాను, వాడు దుష్టుడు, దుష్ట సంబంధి. వాడు తన సొంత మహిమ కోసం దేవుని మహిమను ప్రక్కకు పెట్టి దేవునికున్న స్థానాన్ని తాను కొట్టేయాలని ఒకనాడు సాతాను ఎలాగైతే ఆలోచన చేశాడో అలాంటి అంశం నుంచి వచ్చిన వాడేవాడు, అలాంటి మనస్తత్వం కలిగిన వాడే కనుక వాడు దుష్ట సంబంధి, సాతాను సంబంధి అని గుర్తించి అలాంటి వారిని దూరం పెట్టి, దేవుడు మన తండ్రి మనల్ని ప్రేమించిన ఈ గ్రంథాన్ని చివరిగా చూపిస్తున్నాను, మీరు అనుసరించండి. ప్రతి క్షణం దీనితో సహవాసం చేయండి. దేవునితో సహవాసం చేసినట్టే
దేవుని వాక్యం ఇది. దేవుడు మనతో ఉండడానికి ఏర్పాటు చేసుకున్న అద్భుతమైన మీడియం. అర్థమవుందా? ఇక మీదట ఈ జ్ఞాన గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ అనుసరిస్తూ బ్రతుకుదాం. అందరికీ సెలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు అపూర్వమైనటువంటి మహాజ్ఞాన సంగతులను మాకు తెలియజేశారు. దేవుడంటే ఏంటో, దేవుని గ్రంథంలో ఏమి ఉన్నావో, మనుషులంటే ఎవరో, వీటన్నిటిని మాకు నేర్పించారు తండ్రి. మీరు మా తండ్రి. ప్రతి క్షణం మా కోసం కష్టపడుతున్న మా తండ్రి మీరు. మమ్మల్ని ప్రేమించేటటువంటి వారు, మా కోసం కష్టపడి ప్రతి క్షణం పనిచేసేవారు మీరు తప్ప మాకు వేరొకరు ఎవరు లేరు తండ్రి. ఈ సత్యం ప్రతి మనిషి తెలుసుకొని మిమ్మల్ని మాత్రమే ఆరాధించాలి. ఈ ప్రకృతి ఆరాధకులుగా నీ పిల్లలు ఉండకూడదని నాయన మీరు అనుకున్న ఆశ నాయన నెరవేరాలని నేను ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగో ఈ మాటలు నా నోట పెట్టి ఇంతమంది అద్భుతంగా వినగలుగుటకు మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీ పాదాలకు వందనములు చెల్లిస్తున్నాను. విన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మీ మాటలను గ్రహించి తండ్రి మీరు అనుకున్న విధంగా బ్రతకాలని నేను ఆశపడుతున్నాను. వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇక మీదట మీ వెలుగును చూసేవారుగా, మీ గొప్పతనాన్ని చూసేవారుగా, మీ గుణాతిశయాలను ప్రచురించేవారుగా ఉండగలుగుటకు వారిని ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో నాయన నీ మాటలలో, నీ జ్ఞాన గ్రంథంలో రాయబడినటువంటి విశేషమైన సంగతులను మేము ఆలోచన చేస్తుండగా మాకు తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి మాటలను మీరు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీ యొక్క రాజ్యానికి వారసులుగా, మీరున్న లోకానికి వారసులుగా మమ్మల్ని తీర్చమని, అన్నిట్లో ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మేము చేసిన ప్రతి తప్పును బట్టి దయతో క్షమించి నీ కుమారుని రక్తం చేత మమ్మల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నిర్మలులుగా, ప్రకాశమానులుగా, నీతిమంతులుగా ఎల్లప్పుడూ మమ్మల్ని ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వందనాలు.